మీ ప్లస్ ఏంటంటే బేసిక్గా కొంతమంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక సినిమా చేస్తారు, బయట మనకు కనిపించిన వాళ్ళు కూడా అదే అడుగుతారు, ఏంట్రా సినిమాలు చేయడం మానేసి సడన్ గా ఏమైపోయి, మీకు ఆ ఛాన్సెస్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నిజమేనా? అవునండి, ఏదో ఒక ప్రాజెక్ట్ ఏదో ఒక వేలో కనిపిస్తూనే ఉంటాం, ప్రాజెక్ట్స్ జరుగుతూనే ఉంటాయి. మధ్యలో చిన్న గ్యాప్ అవుట్ వచ్చింది కానీ నాకు ఆబ్వియస్లీ ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ గా మళ్ళీ మూవీస్ అవి చేస్తున్నారు. సో ఎట్లా ఉంది ప్రెసెంట్ ఏమేమి ప్రాజెక్ట్స్? సూపర్. ఇప్పుడు 3 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఒకటి నెపోలియన్ రిటర్న్స్ ఒకటి జరుగుతుంది, నేడు తప్పిపోయిందని ఒక సినిమా వచ్చింది కదా, దాన్ని సీక్వెల్ రిటర్న్స్ ఒకటి చేస్తున్నారు, అందులో ఒక మంచి క్యారెక్టర్. నెక్స్ట్ జంప్ అన్న అని డైరెక్టర్ గారు, గగన్ విహార్, మన సత్యం రాజేష్ గారు, వరుణ్ సందేశ్ ముగ్గురు కలిసి లీడ్స్ చేస్తున్నారు. అందులో కూడా ఒక లాయర్, ఒక మంచి క్యారెక్టర్. నెక్స్ట్ నా రాక్షస్ అని ఒక మూవీ చేస్తున్నాను. కెవిన్ మాస్టర్ డాన్స్ మాస్టర్ తను ఒక మూవీ చేస్తున్నారు, అందులో కూడా ఒక గుడ్ రోల్ ఇచ్చారు, అదొకటి చేస్తున్నాను. మేబీ ఉంటే జాన్ నుంచి ఫౌజీ ఉంటుంది, ప్రభాస్ అన్నది. ఐ లైక్ అను రాఘపూడి సార్, ఎందుకంటే మన ఏపీకి మన తెలుగు తగ్గట్టు చాలా నీట్ గా ఉంటాయి. ఆయన మరి మణిరత్నం గారు అను సార్ ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్న జనరేషన్ లో అన్ని మను కృష్ణగాడి వీరప్రేమ గారు ప్లస్ సీతారామం ఇలాంటి పడిపడి లేచే మనసు ఇలాంటి అంటే తను చేసిన అందాల రాక్షసి ఈ ప్రాజెక్ట్స్ అన్ని చూస్తే అంటే మనకు ఒక చాలా ప్యూర్ లవ్, ఒక డిక్షనరీ, ఒక బుక్ సెపరేట్ ఒక బుక్ జోనర్ లో ఉంటుంది. శేఖర్ కమలా గారి మూవీస్ చూస్తే ఎలా ఫీల్ అనిపిస్తుంది, ఆయనది ఒక జోనర్ స్పెసిఫిక్ గా ఇది నా మణిరత్నం గారి లా ఉంటుంది. ఐ లైక్ అసలు అను సార్ డైరెక్షన్. సో ఫౌజీ అన్నది ఎట్లా మరి మీ వరకు? అదే ఇంకా తెలీదు, అది ఒక క్యారెక్టర్ ఉంటుంది సూర్య అని చెప్పారు, అది జాన్ నుంచి వస్తుంది కోల్కతా. బట్ ఎట్లా రీచ్ అయ్యారు అన్నది ఏమన్నా మాకు? నేను అదే ప్రభాసాన్ని ఒకసారి వెళ్ళి కలిస్తే, ఒకసారి అనుసార్ దగ్గర కలవరంటే ఒకసారి వెళ్ళి కలిసాను. జాన్ లో ఉంటుంది సూర్య, ఒక క్యారెక్టర్ ఉంది, నేను చెప్తాను అని చెప్పారు. సో ప్రతి ఒక్కరి లైఫ్ కి కూడా ఒక మైల్ స్టోన్, అలాగే ఒక పర్సన్ మనం నడిపించే వాళ్ళు ఉంటారు. అట్లా మీ లైఫ్ లో మీకు మైల్ స్టోన్ అంటే ఇది దాటొచ్చే, నేను అది దాటిన తర్వాత నేను ఎంత బాగున్నాను, లేదా దాని వల్లే నా లైఫ్ తిరిగింది అన్నది చెప్తారు? అలా నేను లేదండి, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర్ అంటారు. నా గురువు వచ్చి రాజమౌళి సార్. అంటే నాకు సైజ్ చేసే టైంకి ఏమి రాదు, ఐఎమ్ యాక్టర్, నేను ఎప్పుడు యాక్టింగ్ నేర్చుకోలేదు, ఎక్కడ నేర్చుకోలేదు. సో క్లాసికల్ ప్రభుదేవ్ గారు అంటే చాలా ఇష్టం ఉండి కూచిపూడి నేర్చుకున్నాను. దాని తర్వాత నేను సై మూవీ చేశాను. ఇంకా రాజమౌళి సార్ దగ్గర ట్రైన్డ్, అంటే ఆయన ఎలా చెప్తారు ఏంటి అన్నది, అంటే వెయిటింగ్. ఆ 10 మంది ఉంటే 10 మంది క్యారెక్టరైజేషన్స్ ఆయన చేసి చూపిస్తారు. సో ఆయన చేసిన దాంట్లో మనం 10% చేసినా గానీ మనకు చాలా వచ్చు అన్నది ఆడియన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. సో అందుకే ఐ లవ్ మై గురు రాజమౌళి సార్. ఆయన చేతుల మీదుగా మేము రావడం అన్నది చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. బేసిక్ గా రాజమౌళి గారు షూటింగ్ లో కూడా ప్రతి చిన్న మైనర్ పాయింట్ ని కూడా ఆయన, సో ఆయన యాక్టింగ్ నేర్పిస్తున్నారంటే మనం ఏదో ఒక థియేట్రికల్ యాక్టింగ్ నేర్చుకున్నట్టే. 100% అసలు అంటే కంప్లీట్ మనం కొత్తగా బ్రెయిన్ యూజ్ చేసి చేయాల్సింది ఏం లేదు. ఆయన గుడ్డిగా బ్లైండ్ గా ఫాలో చేయాలి అంతే. ఆయన చేసింది మనం అది గ్రాస్ప్ చేసి ఆయనలా మనం చేయగలిగితే చాలు అంతే. సో మీ క్యారెక్టర్ కూడా ఆయన చేసి చూపించారు. ఓ మై గాడ్. ఓకే, ఓన్లీ హీరో హీరోయిన్ అట్లా ఏం కదా, సైడ్ క్యారెక్టర్ ఎవ్రీ 10 members ఉంటే ఆ 10 characters ఆ సీన్ లో ఆ మూవ్ లో ప్లే అవుతుంటే ఆ 10 members ఎలా చేయాలి ఏంటన్నది కూడా రాజమౌళి సార్ ఈ లెక్కన డైరెక్టర్ కంటే ఇంకా పెద్ద ఆర్టిస్ట్ అయ్యేవారు. మై హీరో ఆయన రాజమౌళి సార్ డైరెక్టర్ గా కన్నా మై హీరో. సో మీకు ఎట్లా అనిపిస్తుంది రాజమౌళి సార్ సై సినిమా తీసినప్పుడు ఏంటంటే ఓకే ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయింది అండ్ దట్ టు ఆయన కెరియర్ లో తీసిన అన్ని సినిమాలు హిట్, బట్ ఇట్లా ఇంటర్నేషనల్ స్టార్ అవుతారు అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? 100% ఎక్స్పెక్ట్ చేశాం, ఎందుకంటే డెడికేషన్. ఇప్పుడు ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అన్నట్టు ఆయన ఇంకా ఎత్తుకు ఎదగాలన్నది మా నిజంగా ఒక తెలుగు లాంగ్వేజ్ అన్నది ఎవరికి తెలియదు. అలాంటిది పాన్ ఇండియా, ఇప్పుడు పాన్ వరల్డ్ చేశారు. నిజంగా ఒక పర్సన్ అంటే ఒక మనిషి తలుచుకుంటే ఏదన్నా చేయగలడు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ మా రాజమౌళి సార్. ఇప్పుడు మనకి ఏమంటారు కంట్రీకి మన ఇండియాకి చూసుకుంటే దీనికి పిఎం ఎట్లానో తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు రాజమౌళి సార్ అన్నది ఎవరైనా డైరెక్టర్ పోల్చు నువ్వు రాజమౌళి అనుకుంటావా? ఎగ్జాక్ట్లీ సేమ్ అట్లా అంటే అలాని కాదు, ఆయన తీసుకునే కాన్సెప్ట్స్ కానీ తీసుకునే అంటే సబ్జెక్ట్స్ ప్లస్ ప్రజెంటేషన్ చేసే విధానం, ఆ ఎమోషనల్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఆయన చాలా బాగా చూసుకుంటారు. సో ప్రజెంట్ చేయడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్.
సో ఇప్పుడు చాలా మంది అంటారు రాజమౌళితో సినిమా చేసిన హీరో, అది నితిన్ అవ్వచ్చు, రామ్ చరణ్ గారు అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా అవ్వచ్చు, ఆయన సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ ఒక సినిమా చేస్తే అది ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోతుంది అన్నది ఒక మిత్ ఉంది మన ఇండస్ట్రీలో. సో దాన్ని మీరు నమ్ముతారా? ట్రూ, అది 100% నమ్ముతా. ఎందుకంటే ఆయన ఆ హైప్, ఆ రేంజ్ చూపించిన తర్వాత నెక్స్ట్ డైరెక్టర్స్కి నిజంగా చాలా సఫర్ అయ్యి చాలా కష్టపడి టఫెస్ట్ జాబ్, మళ్ళీ ఆ హీరోని ఆ రేంజ్లో హౌ టు ఎలా చూపించగలరు, తీసుకెళ్ళి మీరు హిమాలయ పర్వతాల శిఖరమే హైయెస్ట్, ఇంక దాని మీద ఎక్కడానికి ఏం లేదు, తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఇంక పైన ఇంకేముంటుంది, ఏం లేదు, మళ్ళీ ఇంకా ఎలా అంటే మీన్స్ బ్యాలెన్స్ చేస్తూ సినిమా చేయాలి అంతే తప్ప ఇట్స్ టఫెస్ట్ జాబ్ తర్వాత చేసే డైరెక్టర్స్ కి. సో దాని వెనకాల ఉన్న ట్రూత్ ఇది అని మీరు అంటారు? 100%. ఇప్పుడు ఒక పర్సన్ మనం ఎలా చూడాలనుకుంటున్నాం, హీరోని ఎలా చూడాలనుకుంటున్నాం అనేది ప్రజెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ తీసే డైరెక్టర్ ఆ రేంజ్ చూపించకపోతే డెఫినెట్లీ డౌన్ అవుతారు. సో అలాగా రాజమౌళి సార్ చూపించే విధానంలోనే జస్ట్ ఆ స్కెచ్ ఆఫ్ గ్రాఫ్ లోనే అలా చూపిస్తారు. సో మీరు నితిన్ తో వర్క్ చేశారు, ప్రభాస్ గారితో వర్క్ చేశారు. ప్రభాస్ గారి గురించి అయితే ప్రత్యేకంగా ఫుడ్ ఆయన పెట్టినట్టు ఎవరు పెట్టి చంపలేరు. సో మీమ్స్ కూడా వస్తుంటాయి కుక్స్ కి అసలు ఇంకా ఖాళీ ఉండదు అన్నట్టు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఆయన షూటింగ్ లో అది చూసినప్పుడు? లేదు అంటే అన్న ఇప్పుడు ఏదో పాన్ ఇండియా హీరో ఆ ఫీల్తో ఉండరు. ఒక ఆర్టిస్ట్ని ఎంత బాగా పలకరిస్తారు, ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు, ఆ గర్వం, ఆ ఫీల్ ఆఫ్ ఏం ఉండదు. ఇట్స్ అ వెరీ నార్మల్. అసలు అన్న అలా ఉన్నందుకు అంత పెద్ద సక్సెస్ వస్తున్నాయేమో అన్నది ఇట్స్ ట్రూ. అది అందరూ కూడా చెప్పుకునేది బయట అందరూ కూడా అదే. మా ఆర్టిస్టులతో ఎలా ఉంటారో బయట పీపుల్తో వచ్చిన వాళ్ళతో కూడా క్లోజ్ రిలేటివ్స్తో కూడా అలాగే మూవ్ అవుతారు, అంతే బాగుంటారు. ఓకే, ఇప్పుడు రీసెంట్గా మీరు సై మూవీ చేశారు కాబట్టి ఆల్రెడీ నితిన్ గారు అయితే ఎక్కడ కూడా కెరియర్ ఆపలేదు, కంటిన్యూగా మూవీస్ చేస్తూనే వెళ్తున్నారు, అది ఫ్లాప్ అయినా హిట్ అయినా. బట్ జెనీలియా గారు మాత్రం ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ తెలుగులో ఇప్పుడు మూవీతో రావడం. సో ఆ సినిమా గురించి మీకు ఎలా అనిపించింది? జెనీలియా గారిని మళ్ళీ స్క్రీన్ మీద చూసి హ్యాపీ. అదే చెప్తున్నా కదా, ప్రతి ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు వాళ్ళకి ఎన్నో వర్క్స్ ఉండొచ్చు, ఎన్నో అంటే మ్యారేజ్ కానీ ఎన్నో ఇది షెడ్యూల్ ఉన్నా సినిమా అన్నది ఒక ప్యాషన్ గానే ఉంటుంది ఎప్పుడైనా సరే. సో అది మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవడం, అలాంటి అదృష్టం అవకాశాలు రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్. మళ్ళీ రీబోర్న్ అయ్యి మళ్ళీ ఇలా మూవీస్లో చేయడం అనేది అందరికీ కూడా చాలా హ్యాపీ ఉంటుంది.